హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో లాస్ట్ 1 ఇయర్ పాటు జరిగిన మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. షార్ట్ వీడియో ఉంటుంది, వీడియో చివరి వరకు చూడండి. డెఫినెట్గా మీకు అన్ని ఎగ్జామ్స్లో అడుగుతుంటారనమాట. ఓకే, సో మొత్తం మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇక్కడ కవర్ అయిపోద్ది. అయితే కంప్లీట్ డిఫెన్స్కి సంబంధించి మొత్తం అయితే ఇందులో ఉండదు, ఓన్లీ స్పెసిఫిక్గా మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి మాత్రమే ఈ వీడియో అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్గా మిలిటరీ ఎక్సర్సైజెస్ కాకుండా డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని విడిగా అయితే తీసుకొస్తాను. ఓకే, సో ఇలాగే మనం సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఆల్రెడీ స్పోర్ట్స్ చేసాం, ఎస్ఎన్టీ చేసాం. 1 ఇయర్ పాటు, లాస్ట్ 1 ఇయర్ పాటు జరిగిన ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ని టాపిక్ వైజ్ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, దట్టు ఫ్రీగా విత్ పీడిఎఫ్తో. సో మీరు కనుక ఈ ఇనిషియేటివ్ కనుక నచ్చితే మీకు సింపుల్గా ఒక లైక్ చేసి అండ్ హై పాయింట్స్ ఇవ్వండి. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మన వీడియోస్ని రికమెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది అండ్ మనకి కూడా కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్గా ఇంకా ఏదైనా టాపిక్ కావాలి అంటే, ఇప్పుడు మనం ఎస్ఎన్టీ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం, స్పోర్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం, ఇప్పుడు మిలిటరీ ఎక్సర్సైజెస్ మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అవార్డ్స్ కానీ లేదా కంప్లీట్ డిఫెన్స్ గురించి కానీ వాట్ ఎవర్ నెక్స్ట్ ఫస్ట్ ఏది తీసుకురావాలి, సమ్మిట్స్ కానీ ఏది కావాలి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ సిరీస్ కాకుండా వేరే టాపిక్స్ ఏదైనా మీకు కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఎక్కువ మంది అడిగిన దాన్ని ఫస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, సో స్టార్ట్ చేసేసుకుందాం. అండ్ పీడిఎఫ్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మధ్యలో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, డిజర్ట్ సైక్లోన్ అన్నది ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్యలో జరుగుతుంది అని అడుగుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇది మనకి అబుదాబిలో జరగబోతుంది, యుఏఈలో. ఓకే, నెక్స్ట్ ఎక్విరాన్, ఇది 14th ఎడిషన్ తిరువనంతపురంలో జరిగిందని వాళ్ళే చెప్తున్నారు. ఏ కంట్రీస్ మధ్య, ఇండియా అండ్ ఎక్విరాన్ అన్నది మాల్దీవ్స్తో అనమాట. ఓకే, తిరువనంతపురంలో జరిగింది. సేమ్ మాల్దీవ్స్తో ఏక్తా 2025 కూడా జరిగింది, ఇది 8th ఎడిషన్. ఇదేంటంటే ఇండియన్ నేవీ అండ్ మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ మధ్యలో జరిగింది. అంటే ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్ ఏక్తా అన్నది. నెక్స్ట్ గరుడ శక్తి 10th ఎడిషన్ ఏ కంట్రీస్ మధ్యలో జరిగింది అంటున్నారు. ఇండోనేషియా, ఇండియా అండ్ ఇండోనేషియా మధ్యలో. ఎక్కడ జరిగింది ఇది? బాక్లో, హిమాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ హరిమావు శక్తి ఏ కంట్రీస్? ఆబ్వియస్లీ ఇండియాతోనే మెయిన్ మనకి, ఇండియా అండ్ మలేషియా. ఎక్కడ జరిగింది? మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇన్ రాజస్థాన్. గరుడ 2025 ఎక్సైజ్ అన్నది ఇండియా ఫ్రాన్స్ మధ్యలో జరుగుద్ది, 8th ఎడిషన్ ఈసారి. ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఎయిర్ బేస్ 118 మాంట్ డి మార్షన్ ఫ్రాన్స్లో అయితే జరిగింది. అండ్ ఇదే విధంగా ఇది మనకి ఎయిర్ ఎక్సైజ్ కదా. ఆర్మీకి వచ్చేటప్పటికి ఇండియా ఫ్రాన్స్ ఇది శక్తి అంటారు, నేవీది వరుణ అంటారు. ఆస్ ఇండెక్స్ నేవల్ ఎక్సైజ్ ఏ 2 కంట్రీస్ మధ్య? ఈజీ, ఏయుఎస్ అంటే ఆస్ట్రేలియా, ఐఎన్డి అంటే ఇండియా. ఓకే, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. 2015 నుంచి జరుగుతుంది ఇది. అండ్ ఈసారి ఐఎన్ఎస్ సహ్యాద్రి పార్టిసిపేట్ చేసింది, నార్దర్న్ పసిఫిక్ లో కండక్ట్ చేశారు. అజయ వారియర్ 25, ఇది ఏ లొకేషన్ లో జరిగింది ఎక్సైజ్ అంటే మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ రాజస్థాన్ లో జరిగింది. ఎక్సైజ్ ఎవరెవరి మధ్యలో? ఇండియా అండ్ యూకే. నెక్స్ట్ పూర్వీ ప్రచండ్ ప్రహార్, ఇది ట్రై సర్వీస్ మిలిటరీ ఎక్సైజ్ ఎక్కడ జరిగింది అంటే మెచూకా అరుణాచల్ ప్రదేశ్ లో అయితే జరిగింది. ఇందులో మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కూడా పార్టిసిపేట్ చేస్తాయి. వాయు సమన్వయ్ 2 అంటే ఏంటి? డ్రోన్ అండ్ కౌంటర్ డ్రోన్ ట్రై సర్వీస్ ఎక్సైజ్ అనమాట. ఇక్కడ డ్రోన్స్ డిటెక్షన్ కానీ ట్రాకింగ్ కానీ దాని మళ్ళీ న్యూట్రలైజేషన్ త్రూ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ ద్వారా కోఆర్డినేషన్ డ్రిల్ అనమాట. ఇది ట్రై సర్వీసెస్ పార్టిసిపేట్ చేస్తాయి ఇందులో కూడా. 11th ఎడిషన్ ఆఫ్ మిత్రశక్తి ఎక్కడ జరిగింది? సో ఇది బల్గావి, కర్ణాటకలో అయితే జరిగింది. ఫారెన్ ట్రైనింగ్ నోడ్ ఎవరెవరి మధ్యలో జరుగుద్ది? ఇది ఇండియా అండ్ శ్రీలంక. అండ్ ఇది 11th ఎడిషన్ ఈసారి జరిగింది. ఇంకా ఇండియా శ్రీలంకతో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే స్లినెక్స్ కూడా జరుగుతుంది నేవల్ ఎక్సైజ్. అండ్ మల్బార్ 2025 క్వాడ్ ఎక్సైజ్ ఏ లొకేషన్ లో జరిగింది? గువామ్, ఇది కూడా నార్దర్న్ పసిఫిక్ అనమాట. సో క్వాడ్ కంట్రీస్ ఏ 4 కంట్రీస్? ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. ఓకే, ఈ 4 కంట్రీస్ చేస్తాయి. నెక్స్ట్ 19th ఎడిషన్ ఆఫ్ సూర్యకిరణ్ ఎక్కడ జరిగింది ఎక్సైజ్ అంటే పితోర్గర్ ఉత్తరాఖండ్ లో జరిగింది. ఎవరి మధ్యలో జరిగింది? ఇండియా అండ్ నేపాల్. 19th ఎడిషన్. విన్బెక్స్ 6th ఇండియా వియత్నాం ఆర్మీ ఎక్సైజ్ అన్నది ఎక్కడ జరిగింది? ఇది హనోయ్, వియత్నాం క్యాపిటల్లోనే జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒకసారి ఈ పీడిఎఫ్స్ ఎట్లా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ఏంటి అన్న దాని గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఈ పీడిఎఫ్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కోర్స్, ఈ ఫ్రీ కరెంట్ అఫైర్స్
అని ఈ thumbnail ఉన్న కోర్స్ అన్నది మన యాప్లో కనబడుతుంది అనమాట. ఫ్రీ కోర్స్ ఇది, జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవటమే. సో దానిలోకి వెళ్ళిపోతే మీకు ఫ్రీగా ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ విత్ పీడిఎఫ్ అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది అండ్ పీడిఎఫ్స్ బైలింగ్వల్గా ఉంటాయి అండ్ దాంతోపాటు దాన్ని ప్రింటబుల్ వర్షన్ అంటే తక్కువ పేజీల్లో ప్రింట్ వచ్చేలాగా, ఎందుకంటే మళ్ళీ ప్రింట్ ఎక్కువైతే ఎక్కువ పేజీలు అయితే కొంచెం మనీ ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ పేజీల్లో ప్రింట్ వచ్చేలాగా కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ వర్షన్ కూడా దొరుకుద్ది, జస్ట్ యూజ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా రైల్వేకి సంబంధించి మన దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో క్లాసెస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, డెమోస్ చూడండి. చాలా చాలా తక్కువ ప్రైస్కి ఏఎల్పి టెక్నీషియన్ గ్రూప్ డి అన్నీ దొరుకుతాయి. పర్టికులర్గా నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, ఎన్టీపీసీ క్లియర్ చేశాను అండ్ మన దగ్గర క్లాసెస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అండ్ దాంతోపాటు మల్టిపుల్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే గ్రూప్ డి జరుగుతుంది కదా, ఫస్ట్ అయితే మీరు కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి గ్రూప్ డికి సంబంధించి. అండ్ ఇప్పుడు మీకు ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి కూడా ఏఎల్పికి కూడా మన దగ్గర ఫుల్ క్లాసెస్ అయితే ఉంటాయి. లైక్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా వస్తుంది ఇందులో మీకు CBT 2ది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా ఎక్కువ టైం లేదు కదా, దానికి సంబంధించిన కోర్స్ ఉంది. అండ్ కూపన్ కోడ్ SARA అని వారండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి మీరు కొనుక్కోవచ్చు. లేదు మొత్తం అన్నిటికీ అంటే గ్రూప్ డికి టెక్నీషియన్కి ఏఎల్పికి సంబంధించిన కోర్స్ మొత్తం కావాలి అనుకుంటే కూడా మీకు ఆల్ కంప్లీటెడ్ రైల్వే కాంబో ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఏమేమి కోర్సెస్ లాంచ్ చేసామో అన్నీ అక్కడ మీరు చూడవచ్చు అనమాట ఒకే దగ్గర. అండ్ అలాగే ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ కూడా ఉంది, చూడండి. ఓకే, సో డెఫినెట్గా మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ క్లియర్ చేసాం, ఏదో చెప్పేయటం కాదు, ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళు కాబట్టి మనకు అసలు ఎలా ఉంటుంది ఏంటి ఎగ్జామ్ రియల్ టైం తెలుసు కాబట్టి రియల్ టైం వాళ్ళు అడిగే విధంగా మనం అయితే గైడ్ చేస్తూ వీడియోస్ అయితే చేసామన్నమాట. తప్పకుండా యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ రీసెంట్గా జైమెక్స్ ఏదైతే జపాన్ ఇండియాకి చెందిన మ్యారిటైమ్ ఎక్సైజ్ ఉందో అందులో ఏ ఇండియన్ నేవీ షిప్ పార్టిసిపేట్ చేసిందని అడుగుతున్నారు. INS సహ్యాద్రి, ఏది హార్బర్ ఫేజ్ యొకోసుకా జపాన్లో అయితే జరిగింది కదా, అక్కడ పార్టిసిపేట్ చేసింది INS సహ్యాద్రి. ఇండియా అండ్ జపనీస్కి సంబంధించిన నేవల్ ఎక్సైజ్ ఇది. సముద్ర శక్తి, ఈ ఎక్సైజ్ ఎవరెవరి మధ్యలో జరుగుతుంది అంటే ఇండియా అండ్ ఇండోనేషియా. అండ్ దీని 5th ఎడిషన్ రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో. ఎక్సైజ్ ఆస్ట్రా హిండ్ అన్నది ఏ 2 కంట్రీస్ మధ్యలో జరుగుతుంది. ఆబ్వియస్గా ఆస్ట్రాలో AUS అంటే ఆస్ట్రేలియా అనుకోవచ్చు, హింద్ అంటే హిందుస్థాన్ అంటే ఇండియా అనమాట. ఎక్కడ జరిగింది? పర్త్ ఆస్ట్రేలియాలో అయితే జరిగింది. ఇది 4th ఎడిషన్. అయితే ఇందులో మనకి ఇండియా తరఫున ఎవరు పార్టిసిపేట్ చేశారు? గోర్ఖా రైఫల్స్ ఆ కంటింజెంట్ పార్టిసిపేట్ చేశారు అనమాట. నెక్స్ట్ ఎక్సైజ్ ఓషన్ స్కై 2025 ఏ కంట్రీ హోస్ట్ చేసింది అంటే స్పానిష్ ఎయిర్ ఫోర్స్ హోస్ట్ చేసింది. ఇది ఒక మల్టీనేషనల్ ఎయిర్ కాంబాట్ డ్రిల్, బేసిక్గా స్పెయిన్లో జరిగింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గ్యాండో ఎయిర్ స్పేస్, ఓకేనా, అక్కడైతే జరిగింది. అండ్ ఇండియా ఇలా పార్టిసిపేట్ చేయడం అంటే ఫస్ట్ నాన్ నాటో కంట్రీగా ఇదే ఫస్ట్ అనమాట, ఒక నాన్ నాటో కంట్రీ పార్టిసిపేట్ చేయడం ఇందులో. స్టడీ ఫాస్ట్ నూన్ 2025 న్యూక్లియర్ డిటరెన్స్ ఎక్సైజ్ ప్రతి ఇయర్ జరుగుతుంది కదా, ఇది ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసింది అంటున్నారు. ఇది నాటో కండక్ట్ చేసింది. ఎక్కడ అంటే నెదర్లాండ్స్లో. ఎక్సైజ్ డ్రోన్ కవచ్ ఏ స్టేట్లో కండక్ట్ చేస్తున్నారు అని అడిగారు. అరుణాచల్ ప్రదేశ్లో కండక్ట్ చేశారు. సో కౌంటర్ డ్రోన్ టాక్టిక్స్ వాటి మీద ఫోకస్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ ఎక్సైజ్ కొంకన్ 2025 ఇది ఒక మ్యారిటైమ్ ఎక్సైజ్ ఏ కంట్రీస్ మధ్య జరుగుతుందంటే ఇండియా అండ్ UK యునైటెడ్ కింగ్డమ్. అండ్ ఇది అరేబియన్ సీ వెస్ట్ కోస్ట్లో అయితే జరిగింది. 10th ఎడిషన్ ఆఫ్ నాట్ పోల్రెక్స్ ఎక్సైజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్కడ కండక్ట్ చేశారో అని అడుగుతున్నారు. చెన్నై కోస్ట్లో ఇది జరిగిందనమాట. నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సైజ్ ఇది నాట్ పోల్రెక్స్ అంటే. అండ్ ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కండక్ట్ చేశారు. INROKN అంటే ఇండియన్ నేవీ రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ నేవీ బైలాటరల్ నేవల్ ఎక్సైజ్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో ఇది మీకు బుసాన్ నేవల్ ఎయిర్ బేస్ సౌత్ కొరియాలో అయితే జరిగింది అని చెప్పా కదా. ఇండియన్ నేవీ అండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ నేవీ అంటే ఇండియన్ నేవీ సౌత్ కొరియన్ నేవీ మధ్యలో జరిగింది. నెక్స్ట్ మైత్రి 2025 ఎక్సైజ్ ఇండియా అండ్ విచ్ కంట్రీ ఏ కంట్రీ మధ్యలో జరిగింది. సో ఈ ఎక్సైజ్ అన్నది థాయిలాండ్తో జరిగింది. రాయల్ థాయ్ ఆర్మీ అలాగే ఇండియన్ ఆర్మీ ఈ రెండు కలిపి 14th ఎడిషన్ ఇది పార్టిసిపేట్ చేసింది 2025లో. అండ్ ఇండియా నుంచి మెడ్రాస్ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది. అండ్ వెన్యూ ఎక్కడంటే ఉమ్రోయ్ మేఘాలయలో జరిగింది ఇది. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ కమాండ్ కండక్టెడ్ ద ఇంటిగ్రేటెడ్ ఫైర్ ఎక్సైజ్ అమోగ్ ఫ్యూరీ అనే ఫైర్ ఎక్సైజ్ అన్నది ఇండియన్ ఆర్మీ
కండక్ట్ చేసింది ఎక్కడ అని అడుగుతున్నారు. సప్తశక్తి కమాండ్ కండక్ట్ చేసింది ఎక్కడ అంటే రాజస్థాన్ టార్ డిస్ట్రిక్ట్ లో మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి అన్నమాట. ఓకేనా. సో డిజర్ట్ వార్ఫేర్ కూడా మనం రెడీగా ఉండాలి అన్నట్టు ఇది జరిపారు. ఓకే. నెక్స్ట్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద మల్టీలేటరల్ ఎక్సైజ్ జపాడ్ 2025? ఏ కంట్రీ హోస్ట్ చేసింది? ఇది రష్యాలో జరిగింది, ములినో ట్రైనింగ్ గ్రౌండ్లో. ఓకేనా. సో మల్టీలేటరల్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఇండియా తరఫున కుమాండ్ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది. 21st ఎడిషన్ ఆఫ్ యుద్ధ అభ్యాస్ ఎక్కడ జరిగింది అంటున్నారు. ఇది యాక్చువల్గా ఇండియా అండ్ యూఎస్ఏ మధ్యలో జరుగుతుంది. ఇది ఫోర్ట్ వెయిన్బ్రైట్ అలాస్కాలో అయితే జరిగింది. మెడ్రాస్ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసింది దీనిలో. ఎక్సైజ్ పసిఫిక్ రీచ్ 2025లో ఏ ఇండియన్ షిప్ పార్టిసిపేట్ చేసింది అంటున్నారు. ఐఎన్ఎస్ నిస్తార్ అనమాట. ఇండిజినస్లీ డైవింగ్ సపోర్ట్ షిప్ ఇది. ఓకే. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే మనకి సింగపూర్లో అయితే హోస్ట్ చేశారు ఈ మల్టీనేషనల్ ఎక్సైజ్. అంటే మల్టీనేషనల్ అంటే చాలా నేషన్స్ పార్టిసిపేట్ చేసింది, అందులో ఇండియా కూడా చేసింది. ఐఎన్ఎస్ నిస్తార్ షిప్ని యూజ్ చేశారు. యుద్ధ్ కౌశల్ 3.0 ఈ ఎక్సైజ్ ఇండియన్ ఆర్మీ ఎక్కడ కండక్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఇది కమేంగ్ రీజన్ అరుణాచల్ ప్రదేశ్లో కండక్ట్ చేసింది అనమాట. నెక్స్ట్, 12th ఎడిషన్ ఆఫ్ స్లీనెక్స్ 25 ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. శ్రీలంక కొలంబోలో అయితే జరిగింది హార్బర్ ఫేజ్. సో ఇండియన్ నేవీ నుంచి ఐఎన్ఎస్ రానా, ఐఎన్ఎస్ జ్యోతి పాల్గొన్నాయి. అయితే ఐఎన్ఎస్ రానా వచ్చేటప్పటికి మనకి డెస్ట్రాయర్ అనమాట. నెక్స్ట్ అలాగే ఐఎన్ఎస్ జ్యోతి వచ్చేటప్పటికి ట్యాంకర్ కేటగిరీ. ఓకే. నెక్స్ట్ ఏమో వేర్ వాజ్ ద 14th ఎడిషన్ ఆఫ్ ఎక్స్-3 ఇండియా థాయిలాండ్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఇది ఉమ్రోయ్ మేఘాలయలో అయితే జరిగింది ఈ ఎక్సైజ్. ఇండియా యుఎస్ యుద్ధ అభ్యాస్ ఎక్సైజ్ ఎక్కడ జరిగింది అడుగుతున్నారు. సో అలాస్కా, యుఎస్ఏలో ఉన్న అలాస్కాలో అయితే జరిగింది. హై ఆల్టిట్యూడ్ అంటే బాగా ఎత్తులు ఉన్న ప్లేసెస్లో కోల్డ్ వెదర్లో ఆపరేషన్స్ మీద ఇది ఆపరేషన్ అన్నది చేశారనమాట. ఎలా చేయాలి ఏంటి అని ఇంకా బెటర్గా. ఇండియన్ ఆర్మీస్ ఎక్సైజ్ డ్రోన్ ప్రహార్ ఎక్కడ జరిగింది ఈ ఎక్సైజ్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగిందనమాట. సియాంగ్, ఈస్ట్ సియాంగ్ డిస్ట్రిక్ట్లో. ప్రచండ్ శక్తి ఎక్సైజ్ ఎక్కడ జరిగింది ఇండియన్ ఆర్మీ చేసింది అంటే మేరట్, ఉత్తరప్రదేశ్లో అయితే జరిగిందనమాట. బోల్డ్ కురుక్షేత్ర ఈ మిలిటరీ ఎక్సైజ్ ఇండియా అండ్ సింగపూర్ మధ్యలో జరుగుతుంది. ఏ లొకేషన్లో జరిగింది అంటే జోధ్పూర్. జోధ్పూర్ ఎక్కడుంది? రాజస్థాన్ అనమాట. అండ్ ఇది 14th ఎడిషన్ ఈసారి జరిగింది. అలాగే విచ్ ఇండియన్ నేవల్ షిప్ పార్టిసిపేటెడ్ ఇన్ సింబెక్స్ 2025 సింగపూర్లో జరిగిన ఈ ఎక్సైజ్లో ఏ ఇండియన్ నేవల్ షిప్ పార్టిసిపేట్ చేసింది అంటున్నారు. ఐఎన్ఎస్ సాత్పురా. 32nd ఎడిషన్ ఇది చాలా కాలం జరుగుతుంది. సింగపూర్ వాటర్స్లో జరిగింది. నెక్స్ట్, మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సైజ్ తస్లిమాన్ సబ్రే ఇది ఏ కంట్రీ లీడ్ చేస్తుంది ఈ ఎక్సైజ్ని అంటే ఆస్ట్రేలియా. ఓకే. 11th అండ్ లార్జెస్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ ఎక్సైజ్. ఇది 11th ఎడిషన్ అనమాట. 35,000 పర్సనల్ ఫ్రమ్ 19 నేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇది ఎవరు అంటే లీడ్ చేసింది ఆస్ట్రేలియా. నెక్స్ట్, రీసెంట్గా పాసెక్స్ ఎక్సర్సైజ్ నియర్ ముంబై అయితే జరిగింది. ఏ2 నేవీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇది వచ్చేటప్పటికి ఇండియా అండ్ గ్రీస్ అనమాట. అరేబియన్ సీలో అయితే జరిగింది. గ్రీస్ యొక్క నేవీని ఏంటి హెల్నిక్ నేవీ అంటారనమాట. జామాతా ఎక్సైజ్ చెన్నైలో అయితే జరిగింది. ఏ 2 నేషన్స్ మధ్యలో అంటే ఇండియా అండ్ జపాన్. సో జాలోంచి జపాన్ అనమాట. మాతా ఇండియాది కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. జామాతా అంటే సియు లేటర్ అంట జపనీస్ ప్రకారం. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ జపనీస్ కోస్ట్ గార్డ్ మధ్యలో జరిగింది ఇది. నెక్స్ట్, 17th ఎడిషన్ ఆఫ్ ఎక్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్కడ జరిగింది. సో ఇది ఇండియా అండ్ ఉలెన్ బెతార్ అంటే మంగోలియా, ఇండియా అండ్ మంగోలియా కలిపి చేస్తారు. సో ఎక్కడ జరిగింది అంటే ఉలెన్ బెతార్, మంగోలియా క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడే జరిగింది. ఓకే. నెక్స్ట్, కాన్క్వెస్ట్ 2025 మిలిటరీ ఎక్సైజ్లో ఇండియా తరఫున ఏ రెజిమెంట్ పాల్గొంది? కుమావున్ రెజిమెంట్ అనమాట. ఓకే. ఇది ఒక మల్టీనేషనల్ ఎక్సైజ్ మంగోలియాలో జరిగింది ఇది కూడా. ఓకే. ఇది కూడా మంగోలియా ఉలెన్ బతార్లో అయితే జరిగింది అనమాట. 40 మెంబర్ ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ పార్టిసిపేట్ చేసింది ఇందులో. నెక్స్ట్, 8th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ శక్తి ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది? సో ఫ్రాన్స్ అయితే హోస్ట్ చేస్తుంది. ఇది ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సైజ్. ప్లేస్ ఏంటి? లా క్యావలేరియా. ఓకే. ఫ్రాన్స్లో. ఓకే. అక్కడైతే జరిగింది. నెక్స్ట్, యుఎస్ లెడ్ ఆపరేషన్ దట్ టార్గెటెడ్ ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్. ఈ ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ ఫైట్ ఆర్ ఈ వార్ గురించి మీకు తెలుసు కదా. అయితే ఎవరు చేసిన వార్ పేరేంటి వాటి గురించి కొన్ని డీటెయిల్స్ మనం ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అయితే ఫైట్ చేసుకున్నాయి, మధ్యలో యుఎస్ఏ. ఓకే.
సో ఫస్ట్ది మనకి ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, యుఎస్ ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్స్ మీద టార్గెట్ చేసింది, దాని పేరేంటి, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనమాట. ఓకే, సో మిడ్ నైట్ హ్యామర్ దాని పేరు. ఇందులో మనకి B-2 బాంబర్స్, ఇప్పుడు మీరు వార్ 2 మూవీలో చూస్తే B-2 బాంబర్స్ కనిపిస్తాయి మీకు, ఒక ఫ్లైట్ లాంటిది ఉంటుంది కదా, సో అది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఒక ఏరోప్లేన్ లాంటిది అనుకోవచ్చు మీరు, ఎయిర్ క్రాఫ్ట్. చాలా లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి ఈ B-2 బాంబర్స్. సో అది యూజ్ చేశారనమాట ఇరాన్ మీద USA. ఓకే, దాని పేరు మిడ్ నైట్ హ్యామర్. అయితే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఆ న్యూక్లియర్ సైట్స్ మెయిన్ ఏది డిస్ట్రాయ్ చేసిందంటే ఫార్దో, నతాన్స్, ఇస్ఫహాన్. ఓకే, ఇది యుఎస్ఏది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ టార్గెటింగ్ ఇరాన్స్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్ పేరు, ఇజ్రాయెల్ చేసిన దాని పేరు ఏంటంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ అనమాట. ఇందులో కూడా నతాన్స్, ఇస్ఫహాన్ వాటి మీదే టార్గెట్ చేశారు, కానీ ఇది ఇజ్రాయెల్ డైరెక్ట్గా చేసిన ఎక్సైజ్ పేరు ఆపరేషన్ రైజింగ్ లయన్. అలాగే ఇరాన్ రిటాలియేట్గా వీళ్ళ మీద, ఇజ్రాయెల్ మీద చేసిన ఆపరేషన్ పేరేంటి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనమాట. అలాగే ఇరాన్ యుఎస్ ఆపరేషన్ ఏదైతే మిడ్ నైట్ హ్యామర్ ఉందో దానికి రెస్పాన్స్గా ఇచ్చిన ఆపరేషన్ పేరేంటి, ఆపరేషన్ బషీర్ అల్ ఫతా అనమాట. ఇది ఖతార్లో ఉన్న యుఎస్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేసి చేశారు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు ఇండియా ఎవాక్యుయేషన్ అయితే చేసింది మన ఇండియన్ సిటిజన్స్ని ఇరాన్ నుంచి. అయితే ఆ ఆపరేషన్ పేరేంటని అడుగుతున్నారు, అది ఆపరేషన్ సింధు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆపరేషన్ సింధు అనగానే సింధూర్కి రిలేటెడ్, ఆపరేషన్ సింధూర్ రిలేటెడ్ ఏమో అనుకోవచ్చు తెలియకపోతే, బట్ ఆపరేషన్ సింధు అన్నది ఇరాన్లో మన వాళ్ళని వెకేట్ చేయడానికి చేసిన ఒక ఆపరేషన్. అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్యలో వార్ ఉంది కదా, దానికి ఉక్రెయిన్ రష్యా లోపల ఒక ఆపరేషన్ అయితే చేసింది కదా, ఏదైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్. ఇందులో ఏంటంటే డ్రోన్ అటాక్, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ లార్జ్ స్కేల్ డ్రోన్స్ని వాడి రష్యాలో అటాక్ అయితే చేసిందనమాట, ఒక ఎయిర్ బేస్ ఆర్ మిలిటరీ బేస్ మీద. సో దాని పేరేంటి, ఆపరేషన్ వెబ్ స్పైడర్. నెక్స్ట్ CBI led operation targeted cyber crime related mule bank accounts across 5 Indian states. రీసెంట్గా CBI ఒక ఆపరేషన్ అయితే చేసింది, ఏవైతే సైబర్ క్రైమ్స్కి వాడే అకౌంట్స్ ఉంటాయి కదా, ఫేక్ అకౌంట్స్, వాటికి సంబంధించి. అయితే ఏంటి ఆ 5 స్టేట్స్ అంటే మనకి ఢిల్లీ, రాజస్థాన్, ఇలా 5 స్టేట్స్, వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ ఆపరేషన్ పేరు ఇంపార్టెంట్, ఆపరేషన్ చక్ర 5 అనమాట. అది ఇటువంటి మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ని కనిపెట్టి వాటిని డిస్మాంట్లింగ్ చేశారనమాట. ఓకే, వాట్స్ ద నేమ్ ఆఫ్ మేజర్ యాంటీ నక్సల్ ఆపరేషన్ రీసెంట్గా చేశారు కదా, 31 నక్సలైట్స్ చనిపోయారు ఆన్ KGH హిల్స్, దాని పేరేంటి, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనమాట. ఓకే, 214 హైడౌట్స్ కూడా డిస్ట్రాయ్ అయ్యాయంట. 21 వీక్స్ మిషన్ ఇది, ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ వేర్ వాజ్ ఎక్సర్సైజ్ తీస్తా ప్రహార్ కండక్టెడ్, తీస్తా ప్రహార్ ఎక్కడ కండక్ట్ చేశారు, వెస్ట్ బెంగాల్ తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్. ఓకే, అక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ అయితే చేశారనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ రాహత్ 2025 ఎక్కడ జరిగింది అని అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి అస్సాం అనమాట. ఇండియన్ ఆర్మీ అండ్ NDRF వాళ్ళు కలిపి అయితే చేశారు. అంటే ఇది ఒక డిజాస్టర్ రిలీఫ్ స్టిమ్యులేషన్, డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా వర్క్ చేయాలని ఒక ప్రాక్టీస్ లాంటిది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆపరేషన్ లాంచ్డ్ బై ఇండియన్ ఫోర్సెస్ ఆన్ May 7, 2025 టు స్ట్రైక్ టెర్రర్ క్యాంప్స్ ఇన్ POJK. పాకిస్తాన్ మీద మనం చేసిన ఆపరేషన్ పేరేంటి, ఆపరేషన్ సింధూర్. ఇక్కడ మనం 9 టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్ అయితే చేసాం, పాకిస్తాన్ అండ్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అండ్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. వీటిలో మనం రాఫెల్ జెట్స్, స్కాల్ప్ అండ్ హ్యామర్, ఆకాశ్ మిసైల్స్ ఇవన్నీ వాడామన్నమాట. ఓకే, నెక్స్ట్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ గోల్డెన్ డ్రాగన్ 2025 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఎవరు పార్టిసిపేట్ చేశారు, చైనా అండ్ కంబోడియా పార్టిసిపేట్ చేశాయి. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే కంబోడియాలో జరిగింది. ఓకే, నెక్స్ట్ 17th ఎడిషన్ ఆఫ్ నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్కడ జరిగింది అంటున్నారు. ఇది వచ్చేటప్పటికి ఉలెన్ బతోర్, మంగోలియన్ క్యాపిటల్లో అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్లో వాడిన మిసైల్స్ ఏంటని అడుగుతున్నారు. సో మిసైల్స్ వచ్చేటప్పటికి స్కాల్ప్, UK అండ్ ఫ్రాన్స్ బేస్డ్, అలాగే హ్యామర్ మిసైల్స్ వాడాం, అలాగే రాఫెల్ జెట్స్, కామికాజా డ్రోన్స్, ఆకాష్ అండ్ S-400 ఎయిర్ డిఫెన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ శివ ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నారు. సో బేసిక్గా ఇది లార్జ్ స్కేల్ సెక్యూరిటీ మిషన్ డ్యూరింగ్ అమర్నాథ్ యాత్ర, సేఫ్టీ ఆఫ్ పిలిగ్రిమ్స్ని చూసుకుంటూ లాంచ్ చేశారు ఆపరేషన్ శివ అన్నది. నెక్స్ట్ 4th ఇండో-US ట్రై సర్వీస్ టైగర్ ట్రయంప్ ఎక్సర్సైజ్ అన్నది ఎక్కడ జరిగింది. ఇది వచ్చేటప్పటికి విశాఖపట్నం, హార్బర్ ఫేస్, సీ ఫేస్ ప్రకారం ఉంటది కదా. సో బే ఆఫ్ బెంగాల్ అండ్ విశాఖపట్నంలో అయితే జరిగింది అనమాట. ఇదొక బైలాటరల్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే,
ఈ ఎక్సైజ్ స్పెషల్ పర్పస్ అది, అంటే డిజాస్టర్లు ఏమైనా జరిగినప్పుడు రిలీఫ్ చేయడం కానీ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కానీ వాటిల్లో ఎలా చేయాలని ఇది ఈ ఎక్సైజ్ అనమాట. ఇందులో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కూడా ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సైజ్ ఇనియోకోస్ ఆర్ CHOS. ఇనియోచోస్ ఆర్ ఇనియోకోస్ ఏదైనా కానీ 25 ఎవరు హోస్ట్ చేశారు? ఇది వచ్చేటప్పటికి గ్రీస్ హోస్ట్ చేసింది. అండ్ గ్రీస్ అంటే గ్రీస్ ఎయిర్ ఫోర్స్ పేరేంటి? హెల్నిక్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పార్టిసిపేట్ చేసింది. అలాగే ఫస్ట్ ఇండియా ఆఫ్రికా నేవల్ ఎక్సైజ్ అయితే జరిగింది ఆల్కీమీ. ఇది ఏ కంట్రీతో అంటే కోహోస్ట్ చేసింది? టాంజానియా అనమాట. ఎక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్? దార్ ఎస్ సలాం వెన్యూ, టాంజానియాలో. ఎక్సైజ్ దస్ట్లిక్ 6 అన్నది ఎవరు కండక్ట్ చేశారు, ఎక్కడ కండక్ట్ చేశారు? ఆన్ పూణేలో అయితే జరిగింది. ఎవరెవరి మధ్యలో? ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఓకే. నెక్స్ట్ డెజర్ట్ ఫ్లాగ్ ఎక్సైజ్ 10 అయితే జరిగింది కదా. ఎక్కడ? అల్ దఫ్రా ఎయిర్ బేస్ UAEలో అయితే జరిగింది. ఇందులో కూడా ఇండియా పార్టిసిపేటెడ్ విత్ MiG-29 అండ్ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో పార్టిసిపేట్ చేసింది. ఇది ఒక ఏరియల్ కాంబాట్ ట్రైనింగ్ అన్నమాట. ఆపరేషన్ బ్రహ్మ అంటే ఏంటని అడుగుతున్నారు. ఆపరేషన్ బ్రహ్మ అన్నది మనకి రీసెంట్ గా మయన్మార్ తర్వాత థాయిలాండ్ లో ఎర్త్ క్వేక్స్ అయితే వచ్చినాయి. ఓకే, మెయిన్ గా మయన్మార్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే అయింది, ఈవెన్ థాయిలాండ్ కూడా అయింది. బట్ ఇక్కడ మనకి ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు వేరే దేశాలు హెల్ప్ కు పంపిస్తాయి కదా, సో అటువంటి ఒక ప్రాజెక్టే ఆపరేషన్ బ్రహ్మ అనమాట. సో ఇందులో మనం 15 tons ఆఫ్ రిలీఫ్ మెటీరియల్ ని మయన్మార్ కి డెలివర్ చేసాం. మయన్మార్ థాయిలాండ్ లో వచ్చిన ఎర్త్ క్వేక్స్ కి మెయిన్ గా ఇది మనం చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి టెంట్స్, మీల్స్, మెడిసిన్స్ ఇటువంటివి అన్ని ప్రొవైడ్ చేశారు. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ ఎవరు కండక్ట్ చేసింది? బేసిక్ గా ఇది మనకి ఎక్కడ కండక్ట్ చేశారంటే USA లో ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ గ్వామ్. ఓకేనా, అక్కడైతే కండక్ట్ చేశారనమాట. ఇది మనకి US నేవీ 7th ఫ్లీట్ పార్టిసిపేట్ చేసింది ఇందులో. ద ఎక్సైజ్ టుక్ ప్లేస్ ఎట్ గ్వామ్. ఓకే, సో USA రిలేటెడ్ ఎక్సైజ్ ఇది. ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మనకి ఎక్సర్సైజ్ ప్రచండ్ ప్రహార్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడ జరుగుతుంది అంటే ఇది ఒక ట్రై సర్వీస్ ఎక్సైజ్. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి చేస్తారు. ఇది మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో అయితే జరిగింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ ఇండియా కోహోస్టింగ్? ఓకే, ఫస్ట్ ఇండియా ఆఫ్రికా నేవల్ ఎక్సర్సైజ్ ఐకేమ్. ఓకే, ఐకేమ్ అనే ఎక్సర్సైజ్ మనకి ఇండియా ఆఫ్రికా ఫస్ట్ టైం చేస్తుంది అనమాట. మనకి ఎక్సర్సైజ్ ఇందులో 10 ఆఫ్రికన్ నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ టాంజానియా. ఓకేనా, టాంజానియా కోహోస్ట్ చేస్తుంది. ఇండియన్ ఓషన్ లో జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ అన్నది. నెక్స్ట్ విచ్ 2 countries పార్టిసిపేట్ ఇన్ బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ వరుణ 2025? వరుణ అనగానే ఇండియా అండ్ ఫ్రాన్స్ నేవల్ ఎక్సర్సైజ్. ఓకేనా, అది 3 గుర్తుండాలి. నెక్స్ట్ 14th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ రష్యన్ నేవల్ ఎక్సర్సైజ్ ఇందిరా. IN అంటే ఇండియా, IND అంటే అండ్ RA అంటే రష్యా, అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది 14th ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఇది 2 phases లో అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ చెన్నై అండ్ బే ఆఫ్ బెంగాల్. మనకి సీ ఫేస్ వచ్చేటప్పటికి బే ఆఫ్ బెంగాల్ లో జరుగుతుంది, హార్బర్ ఫేస్ వచ్చేటప్పటికి చెన్నైలో అయితే జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీస్ పార్టిసిపేట్ ఇన్ బోంగో సాగర్? బోంగో ఇదేంటంటే బంగ్లాదేశ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకేనా, బోంగో సాగర్. విచ్ కంట్రీ హోస్టెడ్ 12th ఎడిషన్ ఆఫ్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కాంజార్ 12? కాంజార్ 12 ఎవరు మనకి మన కంట్రీతో పాటు జాయింట్ గా హోస్ట్ చేస్తుందంటే కిర్గిజిస్తాన్. ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ ఎక్కడ జరుగుతుంది మీకు అంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్. ఓకేనా, సో జోధ్పూర్ లో అయితే జరుగుతుంది ఇది మీకు. 6th ఎడిషన్ ఆఫ్ ధర్మా గార్డియన్ అయితే ఎక్కడ జరిగింది? అసలు ధర్మా గార్డియన్ ఎవరెవరి మధ్యలో జరుగుతుంది? ఇండియా అండ్ జపాన్ మధ్యలో. ఇది ఇప్పుడు ప్రజెంట్ జపాన్ మౌంట్ ఫ్యూజీ. ఓకేనా, మౌంట్ ఫ్యూజీలో అయితే జరుగుతుంది. నెక్స్ట్ సాగర్ కవచ్, ఇది కూడా వెస్ట్ బెంగాల్లో అయితే జరిగిందనమాట. ఇది బేసిక్ గా ఏంటి, దేనికి రిలేటెడ్ అంటే కోస్టల్ సెక్యూరిటీకి రిలేటెడ్. ఓకేనా, ఇందులో మనకి రకరకాల వేరియస్ ఏజెన్సీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. బట్ బేసిక్ గా దేనికోసం? కోస్టల్ సెక్యూరిటీ గురించి. రీసెంట్ గా 158 kilometers ఆఫ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్ ని కవర్ చేస్తూ ఈ ఎక్సైజ్ అయితే చేశారు, సాగర్ కవచ్. అలాగే సైక్లోన్ 2025 ఈ ఎక్సైజ్ ఎవరెవరి మధ్యలో జరిగింది? ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్యలో జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇది ఎక్కడ జరిగింది? మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, రాజస్థాన్. ఓకే, ఈ ఎక్సైజ్ అన్నది ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్యలో జరుగుతుంది. జల్ తల్ రక్ష 2025 ఎక్సైజ్ ఎక్కడ జరిగింది అంటే బేట్ ద్వారకా. బేసిక్ గా బేట్ ద్వారకా ఏది ఆ ఐలాండ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఎవరు ఎంక్రోచ్ అవ్వకుండా ఇల్లీగల్ గా దానికి రిలేటెడ్ మనకి కోస్టల్ గార్డ్స్, నేవీ, మెరైన్ పోలీస్ వీళ్ళందరూ కలిపి చేసిన ఎక్సైజ్ అనమాట.
ఓకే, నెక్స్ట్ ఎక్విరాన్ 2025 ఎక్సైజ్ ఎవరెవరి మధ్యలో జరిగింది. ఇది వచ్చేటప్పటికి 13th ఎడిషన్. మాల్దీవ్స్ మధ్యలో, మాల్దీవ్స్లోనే, ఇండియా మాల్దీవ్స్ మధ్యలో జరుగుద్ది. ఇప్పుడు ప్రజెంట్ మాల్దీవ్స్లోనే జరిగింది కూడా. విచ్ కంట్రీ పార్టిసిపేట్ ఇన్ ద మిలిటరీ ఎక్సైజ్ సూర్యకిరణ్ మిలిటరీ ఎక్సైజ్లో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఈ మిలిటరీ ఎక్సైజ్లు చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ రిలేటెడ్. మెయిన్గా అంటే మీకు ప్రిలిమ్స్లో కన్నా మెయిన్స్లో ఇటువంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఏ ఎగ్జామ్ అయినా. సో ఇండియా అండ్ నేపాల్ మధ్యలో జరుగుతుంది సూర్యకిరణ్ అన్నది. ఇది 18th ఎడిషన్ అనమాట. అలాగే నేవల్ ఎక్సైజ్, ఒక నేవల్ ఎక్సైజ్లో ఐఎన్ఎస్ ముంబై అయితే రీసెంట్గా పార్టిసిపేట్ చేసిందంట. ఏంటి ఆ ఎక్సైజ్ అంటే లా పెరోస్. ఓకే, ఇది 4th ఎడిషన్ అనమాట నేవల్ ఎక్సైజ్. ఇండోనేషియా దగ్గర రీజన్లో, ఇండియన్ ఓషన్, పసిఫిక్, మలాకా, సుండా, లోంబోక్ స్ట్రైట్స్ దగ్గరలో జరుగుతుంది మనకి. సో ఇది ఐఎన్ఎస్ ముంబై అన్నది పార్టిసిపేట్ చేసింది, ఇంక్లూడింగ్ 9 కంట్రీస్, ఎక్స్ట్రా 9 కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేసాయి ఇక్కడ మీకు చూసినట్టయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ పీడిఎఫ్స్ అవి కావాలి అనుకుంటే ఫ్రీగా మీకు మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్లు అన్నీ ఫ్రీగా మీరు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మొత్తం ఇంకా అక్కడ కవర్ అయిపోద్ది. విత్ రివిజన్ మీకు అక్కడ జరుగుతుంది అనమాట. 1 year పాటు ఆల్రెడీ మనం కవర్ చేసేసాం. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అదే కాకుండా మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ, లేకపోతే మనకి ఏఎల్పికి సంబంధించి కావచ్చు, టెక్నీషియన్ సంబంధించి కావచ్చు, లేదా మ్యాథ్స్, రీజనింగ్, ఇలా ప్రతి ఒక్కటి. అండ్ ఏఎల్పి నెక్స్ట్ మనకి CBT 2కి సంబంధించి మెరిట్కి కావాల్సిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫెటర్ ట్రేడ్, ఇవన్నీ కూడా మన యాప్లో దొరుకుతాయి. ఓకే, మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రిక్వైర్డ్ క్లాసెస్, మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన క్లాసెస్ తీసుకోండి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మార్క్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మెయిన్గా ప్రీవియస్ ఇయర్స్ ఇవి మొత్తం కవర్ చేసుకుంటే ఈజీగా జాబ్ అయితే క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే తీసుకునేటప్పుడు కూడా మోస్ట్ ప్రాబబ్లీ మొత్తం ఫుల్ కోర్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఏఎల్పి అయితే ఏఎల్పి ఫుల్ కోర్సు, గ్రూప్ డి అయితే గ్రూప్ డి ఫుల్ కోర్సు, టెక్నీషియన్ ఫుల్ కోర్సు, అలా ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తే మొత్తం ఒక సబ్జెక్ట్ చదివితే సరిపోదు కదా, మొత్తం అంతా స్ట్రాంగ్గా మీరు కవర్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పటిదాకా చేసిన ప్రతి ఒక్క కోర్సు కలిపి కావాలనుకుంటే కూడా ఆల్ కంప్లీటెడ్ రైల్వే కాంబో ఉంటుంది. అంటే ఇప్పటిదాకా మనం చేసినవన్నీ అందులో మీకు ఉంటుంది అనమాట ఒకే దానిలో. ఓకే, సో అది కూడా మీరు చూడొచ్చు అనమాట. సో దానికి కూడా సేమ్ అన్నిటికీ కూపన్ కోడ్ SAR అని వాడితే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్కి సంబంధించిన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటే, అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను, రియల్ అయితే మాత్రమే. ఓకే, అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ID అండ్ లింక్ శరణ్ తేజస్. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు. అండ్ మెయిన్గా మీరు ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ 5 పాయింట్స్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా రికమెండ్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేస్తే సో దట్ ఇంకొంచెం మోటివేషన్ ఎక్కువగా మనకు ఉంటుంది. అండ్ వాళ్ళకి ఈ క్లాసెస్ డెఫినెట్గా ఉపయోగపడతాయి. అండ్ ఇవే కాదు, మనం ఈ లాస్ట్ 12 months సిరీసే కాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు స్పెషల్ టాపిక్స్ లైక్ కొన్ని ఉంటాయి. బడ్జెట్ కానీ, లేకపోతే ఎకనామిక్ సర్వే కావచ్చు, పద్మ గ్యాలరీ అవార్డ్స్ కావచ్చు, నోబెల్ ప్రైజ్ కావచ్చు, ఇట్లాగా సెపరేట్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. మంత్లీ కరెంట్ అఫైర్స్లో మనం దాన్ని కవర్ చేయలేం, ఎందుకంటే వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తే బల్క్ అయిపోతుంది అన్నమాట మంత్లీ కరెంట్ అఫైర్స్. సో అందుకని సపరేట్గా చేయాల్సిన టాపిక్స్ ఉంటాయి, అవి కూడా నేను చేస్తున్నాను. బట్ మీరు చూసినట్టయితే వ్యూస్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. ఈ మెయిన్గా వీటి నుంచి మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇదేదో సోది వీడియో కాదు, క్లాస్ అనమాట. మీకు దాని నుంచి ఆ టాపిక్ మీద అడిగితే 2-3 క్వశ్చన్స్ కూడా మీరు పెట్టచ్చు. ఓకే, మనం ఫుల్గా కవర్ చేస్తున్నాం. సో ఎవరికైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలని ఉందో ఖచ్చితంగా మన క్లాసెస్ని డెఫినెట్గా కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. చాలా రీసెర్చ్ అవి చేసి మనం ఈ క్లాసెస్ అయితే తీసుకొస్తాం. ఆల్రెడీ మనం పేపర్స్ని అనలైజ్ చేసి ఏవైతే నీడెడ్ ఉంటాయో ఆ క్లాసెస్ మనం చేస్తుంటాం. సో డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ దీంతోపాటు ఇప్పుడు నేను ఆల్రెడీ చేసినవి ప్లేలిస్ట్ కింద పెడుతున్నాను అనమాట. లాస్ట్ 12 months సిరీస్లో ఆల్రెడీ మనం ఈ 2 కవర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియో కూడా ఇందులో ప్లేలిస్ట్లో పెడతాను. ఇలాగా ఫర్దర్గా వచ్చేవి కూడా ఒకే ప్లేలిస్ట్లో పెడతాను. సో అది మీకు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఆ ప్లేలిస్ట్ చూడండి, మీకు డెఫినెట్గా వెళ్ళిపోద్ది. అండ్ ఇదే కాకుండా మంత్లీ కరెంట్ అఫైర్స్ చూద్దాం అనుకున్నప్పుడు మీకు ఫుల్గా 1 year పాటు ఉన్న మొత్తం కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ అన్నది ఇక్కడ ఇస్తున్నాను. ఓకే.
ఎండ్ స్క్రీన్లో. సో ఈ 2 ప్లేలిస్టులు చూడడం వల్ల ఇంకా తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ కావాలి ఫర్దర్గా అన్నది కింద అయితే కామెంట్ చేయండి. లైక్ ఈ లాస్ట్ 12 months సిరీస్లో నెక్స్ట్ ఏ టాపిక్ కావాలి, సమ్మిట్స్ కానీ వాట్ ఎవర్, ఇంకా GI ట్యాగ్స్ కానీ ఏది కావాలి, అవార్డ్స్ కానీ ఏదన్నది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ టాపిక్ గురించే కాకుండా ఫర్దర్గా మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేస్తే దాని మీద వీడియోస్ అయితే చేద్దాం. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.